హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు ఎల్లుండి నుంచి అమల్లోకి కొత్త ధరలు. హైదరాబాద్, ముంబైలో పలు చోట్ల ఈడీ సోదాలు. టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు. 9 కోట్ల నగదు, 23 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు. పుణ్య స్నానాలు ఆచరించిన సీఎం రేవంత్, మంత్రులు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేస్తోందన్న హరీష్ రావు. కుంగిపోయిన పిల్లర్లను బాగు చేయొచ్చని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్న మాజీ మంత్రి. కేసీఆర్ కుటుంబంలో 3 ముక్కలాట నడుస్తోంది. కాంగ్రెస్ లో అల్లకల్లోలం సృష్టించాలని హరీష్ రావు కుట్ర చేస్తున్నారన్న సీతక్క. కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్న అంబటి రాంబాబు. అక్రమ కేసులతో పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారని ఆగ్రహం. రాజధాని పేరుతో 40,000 ఎకరాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు. ఆ భూములు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని చింతామోహన్ డిమాండ్. నంద్యాలలో ఎమ్మెల్యే అఖిలప్రియ అండతో రెచ్చిపోతున్న కూటమి నేతలు. కోళ్లు తమ వద్దే కొనాలంటూ చికెన్ వ్యాపారులపై దౌర్జన్యం. వేధింపులు తట్టుకోలేక ఎస్పీకి ఫిర్యాదు చేసిన వ్యాపారస్తులు. సౌదీ అరేబియా వెళ్లిన నెల్లూరు జిల్లా యువకుడికి చిత్రహింసలు. తన కష్టాలను వీడియో ద్వారా తల్లిదండ్రులకు వివరించిన నజీర్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైభవంగా వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు. 10 ఏళ్ల బాలికతో శ్రీవారి కళ్యాణం జరిపించిన అర్చకులు. కర్రెగుట్టల్లో గాయపడిన జవాన్లను ఢిల్లీ ఎయిమ్స్ లో పరామర్శించిన అమిత్ షా. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం. పుల్వామాలో ముగిసిన ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో 3 జైషే ఉగ్రవాదులు హతం. కోల్కతాలోని వికాస్ భవన్ వద్ద ఉద్రిక్తత. ఆందోళనకు దిగిన టీచర్లు, అడ్డుకున్న పోలీసులు. అమెరికాలోనే యాపిల్ కంపెనీలు పెట్టాలి, భారత్లో పెట్టాల్సిన అవసరం లేదని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1200 పాయింట్స్ కి పైగా లాభం.